హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ రెడ్డి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను బోటి ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ రెసిపీ, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ఫస్ట్ అయితే బోటి ముక్కలన్నీ చిన్న చిన్నగా కట్ చేసి ఇచ్చారనమాట మా ఆయన. నేను ఫస్ట్ వేడి వాటర్ అయితే పెట్టేశాను. వేడి వాటర్లో ఈ ముక్కలు అయితే వేసాను. లైట్గా పసుపు వేసి ఒక 10-15 నిమిషాలు అయితే ఉడకబెట్టాను అనమాట. ఉడకబెట్టిన తర్వాత ముక్కలు అనేది ఈ విధంగా అయితే వస్తాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నాయన్నమాట. బోటి అనేది చాలా స్మెల్ వస్తుంది. సో ఎక్కువ సార్లు కడగాల్సి వస్తుంది కాబట్టి వేడి వాటర్లో ఇలాగా మనం ఉడికించడం స్మెల్ అనేది ఆల్మోస్ట్ ఒక 50% అయితే పోతుంది అనమాట. సో ఇలా అయితే ఉన్నాయి ఉడికించిన తర్వాత. ఆ తర్వాత వచ్చేసి వేస్టేజ్ అంతా బయటకు వస్తుంది అనమాట, దాంట్లో ఉన్న గలీజ్ అంతా. కుక్కర్కి అయితే ఉంది అలాగే. సో ఈ కుక్కర్ని మళ్ళీ అయితే క్లీన్ చేసేసి పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు ఈ ముక్కల్ని మళ్ళీ కుక్కర్లో అయితే వేస్తున్నాను అనమాట. కుక్కర్లో వేసిన తర్వాత తగినంత ఉప్పు అయితే వేయాలి. ఆల్రెడీ నేను పసుపు వేసాను కదా, సో పసుపు అయితే వేయలేదు. తగినంత ఉప్పు వేసాను. మళ్ళీ కొన్ని వాటర్ వేసేసి తగినంత వాటర్ వేసి ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు అలాగే పెట్టాను అనమాట. సో విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే ఉడికాయి, బాగా కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నిటినీ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఇది నేను ఆయిల్ కూడా వేసి పెట్టాను. సో ఆయిల్లో ఇవన్నిటిని వేయించుతూ ఉన్నాను అనమాట. ఇలా లైట్గా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. అంతకుముందు వచ్చేసి పసుపు లైట్గా వేస్తున్నా, ఎందుకంటే ముందే వేసాను కాబట్టి. కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, ఈ అన్నిటిని అయితే నేను యూజ్ చేస్తాను అనమాట. అన్నిటిని కూడా నేను లైట్గా వేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో కారం అనేది చాలా తక్కువ తింటారు. సో అందుకనేసి నేను లైట్గానే వేసాను ఫ్రెండ్స్. ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే వేసాను అనమాట. ఇలా వేసిన తర్వాత ఉప్పు అయితే వేయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ముక్కల్లో వేసాను కదా, అందుకనేసి వేయలేదు. సో ఇలా వేసిన తర్వాత ఇంకా ముక్కలన్నిటిని వేసి కలిపేసాను అనమాట. సో ఫైనల్గా బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకోకుంటే ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.